ఓం శాంతి 22/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అయితే శీతలంగా అవుతారు. వికారాల దుర్వాసన తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు, పుష్పాలుగా అవుతారు. ఆత్మ అభిమాని అయ్యే దాని నుండి లాభాలు బాబా తెలియజేస్తున్నారు. ఒకటి, శీతలంగా అవుతాం. వికారాలోని దుర్వాసన అది తొలగిపోతుంది. రెండవది, మూడవది అంతర్ముఖి అవుతారు. నాలుగవది పుష్పాలుగా అవుతారు. ప్రశ్న: బాప్దాదా పిల్లలందరికీ ఇచ్చే 2 వరదానాలు ఏవి? వాటిని స్వరూపంలోకి తీసుకొచ్చే పద్ధతి ఏది? జవాబు: బాబా పిల్లలందరికీ ఒకటి శాంతి, రెండవది సుఖం యొక్క వరదానాలు ఇస్తారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు శాంతిగా ఉండే అభ్యాసం చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థంగా మాట్లాడరాదు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. నోటిలో శాంతి అనే నాణ్యాన్ని వేసుకుంటే ఈ 2 వరదానాలు స్వరూపంలోకి వస్తాయి. నోట్లో ఏదైనా నాణ్యం ఉంటే, డబ్బు ఉంటే మాట్లాడలేము కదా నోట్లో ఉన్నప్పుడు. అలాగా మీరు శాంతి అనే నాణ్యాన్ని వేసుకుంటే శాంతిగాను ఉంటారు, సుఖంగాను ఉంటారు. ఇతరులకు కూడా శాంతి సుఖాన్ని ఇవ్వగలుగుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు అప్పుడప్పుడు సన్ముఖంలో ఉంటారు, అప్పుడప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు సన్ముఖంలో ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా తృప్తి అతీతము అనే గాయనం ఉంది కదా. ఆత్మ దృష్టి పరంపిత వైపుకు వెళ్తుంది. ఆత్మకి ఇంకేది నచ్చదు. వారిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి తమపై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి. స్మృతి చేయకపోతే వీరి యోగం తెగిపోయి ఉంది అని మాయ భావించి తన వైపు ఆకర్షిస్తుంది. ఏదో ఒక ఉల్టా కర్మను చేయిస్తుంది. ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు. బాబా, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో పాడతారు. పిల్లలారా, గమ్యం చాలా ఉన్నతమైంది అని తండ్రి అంటారు. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం ఉన్నతమైన గమ్యం. దీనిని చాలా బాగా అభ్యాసం చేయాలి. లేకుంటే తప్పు పనులు చేసి తండ్రిని నిందింప చేయు వారిగా అవుతారు. ఎవరైనా క్రోధంలోకి వచ్చి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింప చేసినట్లు అవుతుంది. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధిని తండ్రితో జోడించాలి. ఇంకా ఎవరూ సంపూర్ణం అవ్వలేదు అని అనుకోరాదు. దేహి అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. దేహ అభిమానంలోకి రావడం వలన ఏదో ఒక ఉల్టా పని చేస్తారు, అనగా తండ్రిని నిందింప చేస్తారు. ఇటువంటి సద్గురువును నిందింప చేయవారు లక్ష్మీ నారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు. కనుక పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉండండి. దీని ద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు. పంచ వికారాల విషయాలు అన్నీ తొలగిపోతాయి. తండ్రి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. పనిపాట్లు కూడా చేసుకోవాలి. కర్మలు చెయ్యకండి అని తండ్రి చెప్పరు. సత్యుగంలో మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. కలియుగంలో చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగమ యుగంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్వర్గంలో నేర్చుకునే మాట ఉండదు. ఇక్కడ తీసుకున్న శిక్షణయే అక్కడికి మీ తోడుగా వస్తుంది. ఇక్కడ చదువుకుంటేనే కదా తర్వాత భవిష్యత్తులో జాబ్ లభిస్తుంది. అలాగా బహిర్ముఖత, బయట విషయాల పట్ల ఇష్టం అని ఎప్పుడంటే శరీరం నేను అనుకున్నప్పుడు అది మంచిది కాదు. అంతర్ముఖి భవాత్మ భావనతో కర్మేంద్రియాలతో కర్మలు చేస్తూ ఉంటే కూడా దాన్ని అంతర్ముఖి అంటారు. అంతర్ముఖి భవ అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీద పూర్తి అంతర్ముఖులుగా ఉండే సమయం కూడా వస్తుంది. అప్పుడు తండ్రి తప్ప ఇంకేమీ గుర్తురాదు, ఎవ్వరూ గుర్తుకు రారు. ఎవరి స్మృతి లేకుండానే మీరు పరంధామం నుండి వచ్చారు. గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత వీరు నా తల్లి తండ్రి, వీరు ఫలానా వారు అని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఎలా వచ్చారో ఏది గుర్తు లేకుండా అలా తిరిగి రావాలి. మీరంతా నాకు చెందిన వారు.
మనం ఒక తండ్రికి చెందిన వారము, వారు తప్ప బుద్ధిలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇంకా సమయం ఉంది, కానీ పురుషార్థం పూర్తిగా చేయాలి. సమయం ఉంది అని బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినప్పటి మాట ఇది, ఇప్పుడుది కాదు. శరీరంపై ఏ నమ్మకము లేదు. ఇంటిలో కూడా శాంతిగా, కలహక్లేశాలు లేని విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేకుంటే వీరిలో ఎంత అశాంతి ఉంది అని అందరూ అంటారు. మీరు పూర్తి శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వమును తీసుకుంటున్నారు కదా. మీరు ఇప్పుడు ముళ్ళ మధ్యలో ఉన్నారు, పూల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి, ముళ్ళలో ఉంటూ ముళ్ళుగా అవ్వరాదు. అంటే కఠినంగా ఉండేవారు చుట్టూ ఉన్నారు కదా, చెడు కలిగిన వారు. వారి జతలో ఉంటూ కూడా వారిలాగా కారాదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత శాంతిగా ఉంటారు. ఎవరు ఎంత ఉల్టాగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ స్వధర్మమే శాంతి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. తండ్రి శాంతి సాగరుడు, మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలి అని చెప్తున్నారు. వ్యర్థమైన విషయాలు చాలా నష్టపరుస్తాయి. ఇటువంటి మాటలు మాట్లాడరాదు అని, దాని ద్వారా మీరు తండ్రిని నిందింపచేస్తారు అని తండ్రి సూచనలు ఇస్తున్నారు. శాంతిగా ఉండడం వలన ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మల వినాశనం అవుతాయి. మీరు అశాంతిగా ఉండకండి, ఇతరులను అశాంతి పరచకండి. ఎవరికైనా దుఃఖం ఇస్తే ఆత్మ సంతుష్టం కాదు, అసంతృప్తి అవుతుంది. చాలామంది తండ్రికి బాబా సెంటర్ నుండి ఇంటికి వస్తూనే వీరు గొడవ చేస్తారు అని రిపోర్ట్ జాబు రాస్తారు. మీరు మీ స్వధర్మమైన శాంతిలో ఉండండి అని బాబా తిరిగి లెటర్ రాస్తారు. హాతం తాయి కథ కూడా ఉంది కదా. ఒకరు హాతం తాయితో నీవు నోటిలో నాణ్యం వేసుకుంటే మాట్లాడలేవు, శబ్దమే రాదు అని అన్నారు. పిల్లలైన మీరు శాంతిగా ఉండాలి. మానవులు శాంతి కొరకు చాలా ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మన మధురమైన తండ్రి శాంతి సాగరులు అని పిల్లలైన మీకు తెలుసు. శాంతి చేయిస్తూ చేయిస్తూ విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. తమ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మం తప్ప ఇతర ధర్మాలు ఏవి ఉండవు. దానిని విశ్వంలో శాంతి అని అంటారు. మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చినప్పుడు హంగామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత శాంతిగా ఉంటుంది, మన ఇల్లు అదే అని, మన స్వధర్మం శాంతి అని భావిస్తారు. శరీర స్వధర్మం శాంతి అనరు. శరీరం వినాశి, ఆత్మ అవినాశి. అక్కడ ఉన్నంత వరకు ఆత్మలు ఎంతో శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే ప్రపంచమంతటా శాంతియే ఉంది. అందువలన శాంతిని కోరుకుంటూ ఉంటారు. సదా శాంతిగా ఉండాలని అనుకుంటారు, కానీ అది వీలు కాదు. 63 జన్మలు అక్కడ ఉన్నా మళ్ళీ తప్పకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. తమ సుఖ దుఃఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. డ్రామాను బాగా గమనం ఉంచుకోవాల్సి వస్తుంది. బాబా మనకు సుఖము మరియు శాంతుల వరదానాలను ఇస్తారు అని గమనం ఉండాలి. బ్రహ్మాత్మ కూడా అంతా వింటుంది. అందరికంటే ముందుగా ఇతడి చెవులు వింటాయి. ఇతని చెవులు నోటికి దగ్గరగా ఉన్నాయి, మీవి కాస్త దూరంగా ఉన్నాయి. ఇతడు వెంటనే వింటాడు, విషయాలన్నీ అర్థం చేసుకోగలడు. మధురాతి మధురమైన పిల్లలారా అని తండ్రి పిలుస్తారు. మధురాతి మధురమైన అని అందరినీ పిలుస్తారు, ఎందుకంటే అందరూ పిల్లలే కదా. జీవాత్మలందరూ, శరీరం ఉండే ఆత్మలందరూ తండ్రికి అవినాశి పిల్లలు. శరీరం అయితే వినాశి, తండ్రి అవినాశి. పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు, ఆత్మిక సంబంధమైనది. పరమాత్మ వచ్చి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. భలే ఆత్మలందరూ తమో ప్రధానమైనప్పటికీ తండ్రి ప్రేమ అందరిపై ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మలంతా సతో ప్రధానంగా ఉండేవి అని తెలుసు. కల్పకల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియజేస్తాను. వరమిచ్చే విషయమే లేదు. ధనవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని అనరు. సత్యుగంలో ఇలా ఉండేవారు లక్ష్మీనారాయణలుగా. కానీ నేనేమి ఆశీర్వాదాలు ఇవ్వను. దయ లేక ఆశీర్వాదాలు అడగరాదు. తండ్రి తండ్రే కాక టీచర్గా కూడా అయ్యారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ హోషు బాబా తండ్రి, టీచరు, జ్ఞాన సాగరులు కూడా అని గుర్తుంచుకోవాలి. తండ్రియే వచ్చి కూర్చొని తమను గురించి రచన, ఆది మధ్య అంత్యాల జ్ఞానం వినిపిస్తున్నారు. దీని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అవుతారు. ఇదంతా ఆల్రౌండ్ చక్రం కదా.
ఈ సమయం ప్రపంచమంతా రావణ రాజ్యంగా ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. రావణుడి కేవలం లంకలోనే కాదు, ఇదంతా అనంతమైన లంకనే. నలువైపులా నీరు ఉంది. లంక అంతా రావణ రాజ్యంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రామరాజ్యంగా అవుతుంది. లంక బంగారు లంకగా ఉండేది. అక్కడ బంగారు చాలా ఉంటుంది. ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు ఇటుకను చూశారు అని. మట్టి ఇటుక ఇక్కడ ఎలా ఉంటుందో అలా అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి. అప్పుడు బంగారు ఇటుకలను తీసుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చినట్లు చెప్తారు. ఈ విధంగా ఏవేవో నాటకాలు తయారు చేశారు. భారతదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇతర ఖండాలలో ఇన్ని వజ్ర వైడ్యూర్యాలు ఉండవు. నేను మార్గదర్శకుడినై అందరినీ వాపస్ తీసుకెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. పదండి పిల్లలారా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్తాను. ఆత్మలు పతితంగా ఉన్నాయి, పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు. పతితులను పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందువలన అందరూ ఇక్కడే ఉన్నారు, వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. జోరుగా దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు మాయ. మీరు హెచ్చరికగా ఉండాలి. దీని గురించి యుద్ధం జరుగుతుంది. కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళను మీ ఆధీనంలో ఉంచుకోవాలి. సోదర సోదరీలకు కూడా మంచి దృష్టి లేదు అని గమనించడం జరిగింది. కావున ఇప్పుడు అందరూ మేము సోదర ఆత్మలము అని భావించండి అని అర్థం చేయిస్తూ ఉన్నారు. మనమంతా సోదరులము అని అందరూ చెప్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. కప్పలాగా బెకబెక అని అంటూ ఉంటారు, అర్థమే చేసుకోరు. మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకున్నారు. మీరు భక్తి మార్గంలో కూడా ప్రేయసీలుగా ఉండేవారు, ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండేవారు అని తండ్రి కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. దుఃఖంలో ఉన్నప్పుడు వెంటనే అయ్యో రామ, ఏ భగవంతా దయ చూపండి అని స్మృతి చేస్తారు. స్వర్గంలో ఎప్పుడు ఈ విధంగా అనని అనరు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. మిమ్మల్ని రామరాజ్యానికి తీసుకెళ్తారు కనుక వారి మతాన్ని అనుసరించాలి. మీకు ఇప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది, తర్వాత దైవీ మతం లభిస్తుంది. ఈ కళ్యాణకారి సంగం యుగం గురించి ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉంది అని అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అంటారు. ఇది భక్తి యొక్క మార్గపు గాఢాంధకారము అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. జ్ఞానం వెలుగు డ్రామా అనుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. భగవంతుడు లభించిన తర్వాత ఇక వెతికే అవసరమే లేదు అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మేము బాబాకు దగ్గరకు లేక బాప్దాదా వద్దకు వెళ్తున్నామని మీరు చెప్తారు. ఈ విషయాలను మానవులు అర్థమే చేసుకోలేరు. మీలో కూడా పూర్తి నిశ్చయం లేని వారిని మాయ పూర్తిగా మింగేస్తుంది. ఏనుగును కూడా ముసలి పూర్తిగా మింగేసింది అంటారు. ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. పాతవారైతే వెళ్ళిపోతారు. వారికి కూడా మంచి మంచి మహారథులను సైతం మాయ ఓడించేస్తుంది అని గాయనం ఉంది. బాబా మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు వ్రాస్తారు. అరే ఇది నాది కాదు, రావణుడు తన రాజ్య పాలన చేస్తున్నాడు, నేను మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాను. ఇది పరంపరగా జరుగుతూ వస్తుంది. రావణుడే మీకు అందరికంటే పెద్ద శత్రువు. రావణుడు శత్రువు అని తెలుసు కాబట్టి అతన్ని ప్రతి సంవత్సరము తగులబెడతారు. మైసూర్లో అయితే దసరా పండుగను చాలా బాగా జరుపుతారు, అర్థం చేసుకోరు. మీరు శివశక్తి సైన్యం అని పేరు ఉంది, వారు వానర సైన్యం అని పేరు పెట్టారు. మీరు కోతి సమానంగా ఉండేవారు అని. ఇప్పుడు రావణుని జయించేందుకు శివబాబా ద్వారా శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని గురించి కథలను కూడా చాలా తయారు చేశారు. అమర్ కథ అని కూడా చెప్తారు. బాబా మనకు అమర్ కథను వినిపిస్తున్నారని మీకు తెలిసిపోతే కొండలపైన ఏ కథ వినిపించరు. శంకరుడు పార్వతికి అమర్ కథను వినిపించారు అని అంటారు. శివ శంకరుల చిత్రాన్ని కూడా ఉంచుతారు, ఇరువురిని కలిపేస్తారు. ఇదంతా భక్తి మార్గం. రోజు రోజుకు అందరూ తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు. సతో ప్రధానం నుండి సతోకు వస్తే 2 కళలు తగ్గుతాయి త్రేతాయుగంలో. త్రేతాన్ని కూడా వాస్తవానికి స్వర్గం అని అన్నారు. పిల్లలైన మిమ్ములను స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వస్తారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశం చంద్రవంశీ కులాలు 2 స్థాపన అవుతూ ఉన్నాయి అని తండ్రికి తెలుసు. రామచంద్రుడికి క్షత్రియుల గుర్తునిచ్చారు, బాణాలు. మీరందరూ మాయ పైన విజయం పొందే క్షత్రియులు కదా.
తక్కువ మార్కులతో పాస్ అయ్యేవారని చంద్రవంశీలు అంటారు. అందువలన రాముడికి బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. త్రేతాయుగంలో కూడా హింస ఉండదు. రాజు రాముడే, ప్రజలు రాముడే అని మహిమ కూడా ఉంది. కానీ క్షత్రియ గుర్తులను ఇచ్చేశారు కనుక మనుషులు తికమక పడతారు. ఈ ఆయుధాలు మొదలైనవి ఏవి ఉండవు. శక్తులకు కూడా కత్తి మొదలైనవి చూపిస్తారు, అర్థం చేసుకోరు. తండ్రి జ్ఞాన సాగరులు కనుక తండ్రి ఆది మధ్యాంత్య రహస్యాన్ని అర్థం చేస్తున్నారని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలిసింది. పిల్లలపై అనంతమైన తండ్రికి ఉన్నంత ప్రేమ హద్దు తండ్రికి ఉండదు. 21 జన్మల వరకు పిల్లలను సుఖవంతులుగా తయారు చేస్తారు కాబట్టి తండ్రి ప్రియమైన వారు కదా. తండ్రి ఎంతటి ప్రియమైన వారు! మీ దుఃఖమునంతా దూరం చేస్తారు, సుఖ వారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా, ఇది మర్చిపోరాదు. ఎంత సహజమైనది, కేవలం మురళి చదివి వినిపించాలి. అయినా బ్రాహ్మణి కావాలి అని బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే, సత్యనారాయణ కథను చిన్న పిల్లలు కూడా గుర్తుంచుకొని వినిపిస్తారు. నేను మీకు ప్రతిరోజు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయిస్తూ ఉన్నాను. ఈ జ్ఞానం అయితే 7 రోజులలో బుద్ధిలో కూర్చుండిపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. బాబా అయితే ఆశ్చర్యపడతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రితో ఆశీర్వాదాలు లేక కృపను అడుక్కోరాదు, వేడుకోరాదు. తండ్రి, టీచరు, గురువును స్మృతి చేసి తమపై తామే కృప చూపుకోవాలి. మాయతో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మోసం చేస్తాయి, వాటిని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, వ్యర్థమైన విషయాలు, పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. కావున వీలైనంత శాంతిగా ఉండాలి. నోటిలో నాణెం వేసుకోవాలి, అంటే శాంతిగా ఉండాలి. ఎప్పుడు ఉల్టా సుల్టాగా మాట్లాడరాదు. స్వయం అశాంతిగా అవ్వరాదు, ఇతరులు ఎవ్వరిని అశాంతిగా చెయ్యరాదు. వరదానం, తండ్రి సహాయం ద్వారా శూలాన్ని కూడా ముల్లుగా చేసే, శూలం లాంటి పరిస్థితులను కూడా చిన్న ముల్లుగా, అంటే చిన్న పరిస్థితిగా, సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. వెనుకటి లెక్కాచారం శూలం వంటిది, కానీ తండ్రి సహాయంతో అది ముళ్ళు సమానంగా అయిపోతుంది. పరిస్థితులు అయితే తప్పకుండా వస్తాయి, ఎందుకంటే అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి ఈ లాస్ట్ జన్మలోనే. కానీ తండ్రి సహాయం పరిస్థితిని కూడా ముళ్ళుగా తయారు చేస్తుంది, చిన్నగా. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేస్తుంది, ఎందుకంటే గొప్ప తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం, ఈ నమ్మకం ఆధారంతో సదా నిశ్చింతగా ఉండండి. అంతేకాదు, ట్రస్టీగా అయ్యి నాది కాదు, నేను నిమిత్త మాత్రము, నాది అనేదే లేదు, నాది అనేదంతా బాబాదే అని మార్చేసి తేలికగా అయిపోండి. అప్పుడు బరువంతా 1 సెకండ్లు సమాప్తం అయిపోతుంది. స్లోగన్, శుభభావన యొక్క స్టాక్ ఉండాలి. నిరంతరము శుభభావన. మురళిని మించిన శుభభావనే లేదు. శుభభావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు పరోపకార భావనంతో సంపన్నంగా ఉంటారో వారు సదా సంతుష్టమణి సమానంగా స్వయం సంతుష్టంగా ఉంటారు. సర్వులను సంతుష్టంగా తయారు చేయగలరు. వీరి అద్భుతం ఏమిటి అంటే, హోప్లెస్ కేసు, నిరాశ చెందినటువంటి వ్యక్తులపైన కానీ ఆ పరిస్థితి పైన కూడా ఇది జరగదు, వీరు మారరు, ఇలాంటి వారి పట్ల కూడా ఇలాంటి పరోపకార భావనతో సంతుష్టమనులైనటువంటి వారు నిరాశలో కూడా ఆశా దీపాన్ని వెలిగించగలరు. అసంతుష్టంగా ఉండే వారిని కూడా సంతుష్టంగా చేయగలరు. నమ్మకమే లేనటువంటి వారికి కూడా నమ్మకాన్ని కలిగించగలరు. ఓం శాంతి.